హైడ్రా రంగనాథ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఏదైతే మీరు అన్నారు ఇందాక పేద బిక్కి వాళ్ళ మీదే వాళ్ళ జులుం ప్రదర్శించారు తప్పితే పెద్దవాళ్ళ జోలికి ఎవరు ఎక్కడికి పోలేదు. సో ఈ అదేవిధంగా జిహెచ్ఎంసీ కూడా ఈ స్ట్రీట్ వెండర్స్ గుడిసెలు రోడ్డు పక్కన ఉన్నటువంటి షాపులు కానీ తీయించేశారు. అది చాలా దారుణం, అమానుషం మాట్లాడుతున్నారు. సో మరి ప్రజలకి ఇబ్బంది కలగకుండా చూడడం కూడా జిహెచ్ఎంసీ బాధ్యతే కదా సార్. యాక్ట్ ఉందండి, మున్సిపాలిటీ యాక్ట్ ఉంది, డబ్బాలో పెట్టుకునే యాక్ట్ ఉంది. రిపోర్ట్ బతకాలి. నీకు ఏదైనా ట్రాఫిక్ సమస్య వస్తే ఆల్టర్నేట్ చూపెట్టాలి. యాక్ట్ ఉంది, నిరుపేదల బిడ్డలకు యాక్ట్ ఉంది. వాడు ఇప్పుడు మా దగ్గర లుల్లు మాల్ అని ఉంది, మా ఏమలో ఓపెన్ అయింది. ఆ లుల్లు మాల్ కొరకు పక్కకున్నటువంటి 150 డబ్బాలు తీసారు. ఇప్పుడు నువ్వు పోతే ఇలా పొద్దున పోయినా నేను పోతే సార్ మూత్రాలు వస్తుంది సార్ ఏం చేయమంటావు అని అడుగుతారు. అదే ప్రజలు మూత్రాలు వస్తుంది సార్ ఏం చేయాలి, ఇప్పుడు డబ్బులు మంచిగా ఉండే ఇప్పుడు అది తీసి పడేశారు. ఎందుకంటే ఇక్కడ ఇడ్లీ 200 రూపాయలు, లుల్లు మళ్ళీ 1000 రూపాయలు. ఇలా 200 రూపాయలను తీసేసాం అనుకో 1000 రూపాయలు వస్తుందని వాళ్ళ ఆలోచన. ఇటువంటి సంఘటనలు పెద్దోళ్ళని కాపాడి చిన్నోళ్ళని పుట్టబెట్టుకోవడం ఆ పాపం తగ్గుతుంది. ఇక తలగపోవచ్చు, ఈ 4 రోజులు తలగపోవచ్చు, కానీ బీద ప్రజల ఉసురు మంచిది కాదు, బీద ప్రజల కన్నీరు మంచిది కాదు. ఎవరికి ఇలా అహంకారం ఉంది, నాకు అధికారం ఉంది, నా ఎంబడి పోలీసులు 10 మంది రావచ్చు. మనం దిగినాడు, మనం చచ్చినాడు ఆ 4 కట్టెలు తీసుకుపోయి లోపడేస్తారు మనం తప్ప మన బంగారు కట్టెలతో లోపడేయారు. కానీ ప్రజలు కన్నీరు మంచిది కాదు. నీకు ఉన్నోని కాపాడాలి, లేనోని పుట్టమెట్టుకుంటా అంటే ఖచ్చితంగా ఆ బీద ప్రజల ఉసురు ఖచ్చితంగా ముడుతుంది. మీరు రాసి పెట్టుకోండి మీద విషయం. ఓకే, ఎలా ఉంది సార్ మీ నియోజకవర్గం? ఎందుకంటే నా నియోజకవర్గంలో ఎమ్మెల్యే మీరు అంటే మీ మీద ఎంత నమ్మకం ఉంటే మిమ్మల్ని 3 సార్లు గెలిపిస్తారు ప్రజలు అనేది కేటతెల్లం క్లియర్గా కనపడుతుంది ఇక్కడ. కానీ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ కొంచెం సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే మా సర్వేలో కూడా కొంచెం మేము జరుగుతున్నాం కాబట్టి మీ దృష్టికి తీసుకురావాలి. ఏమైనా ఉంటే మీరు సెపరేట్ చేసుకుంటారనే ఒక ఉద్దేశంతో ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. ఎందుకు మీరు 3 అంటే 15 ఏళ్ళుగా మీరు ఎమ్మెల్యేగా ఉన్నా ఇంకా ఎందుకు అలాంటి ఏం చేయమంటారు? నేను టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయిన తెల్లారికి 150 కోట్ల రూపాయలు డ్రైనేజ్కు శాంక్షన్ అయ్యి టెండర్ అయినాయి. 150 crores మా ఎండీని అడగాలంటే 150 crores శాంక్షన్ టెండరైజ్ చేసి పెట్టినా మొత్తం గల్లీ గల్లీ కూడా అప్పటికి చేసినప్పటికీ ఇంకా 150 కోట్ల వర్క్స్ ఉన్నాయి, రద్దు చేశారు. హనుమాన్ ఎండీని అశోక్ రెడ్డి గారు హనుమాన్ దమ్ముంటే నేను శాంక్షన్ చేయలేనని ఎన్హెచ్డిపి ఫండ్ కింద వస్తే మేము ఇలా బాలనగర్లో బ్రిడ్జ్ అండర్ పాస్ పెట్టేసి అండర్ పాస్కు 100 కోట్లు పెడితే 14 బ్రిడ్జ్ పెడితే ఈ రోజుకు కంప్లీట్ చేసి సూరత్ లేదు. ఇక ట్రాఫిక్ సమస్య తీరుతున్నాడా? రైల్వే పర్మిషన్ ఇప్పించడం, ఇది బల్కంపేట బ్రిడ్జ్ యువతల ఖైతాన్ ఫ్యాన్ కాడ అండర్ పాస్ మీరు చేయలే, మేము చేసాం. మొత్తం కంప్లీట్ కాంట్రాక్ట్ అలాట్ అన్నీ వర్క్ రైల్వేకి 25 కోట్లు కట్టి సాయం చేస్తే 2 బ్రిడ్జులు అయితే కుక్కడపల్లి రోడ్డు తగ్గుతుంది. అది చేత కాదు, మొక్కలం 3 ఏళ్ళు అయింది. 100 లెటర్లు ఇచ్చిన ముఖ్యమంత్రి గారు కానీ మినిస్టర్లకు కానీ చక్కగా ఎర్రగడ్డకి వెళ్ళిపోతారు డైరెక్ట్. ఇక్కడికి రారు, ఇక్కడ రారు, చేయలేరు. ఎక్కడైతే అంబేద్కర్ జంక్షన్ ఉందో అక్కడి నుంచి ఎర్రగడ్డ ఒక బ్రిడ్జు, మళ్ళా కుక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఇక్కడ నుంచి జంక్షన్ నుంచి కూకట్పల్లి బ్రిడ్జ్ దాకా కుక్కడపల్లి పోలీస్ ఇంకో బ్రిడ్జ్ 1 వే బ్రిడ్జ్ 350 కోట్లు పెడితే టెండర్ అయింది, అన్న అయింది. దాని వర్క్ స్టార్ట్ చేయమంటే వర్క్ చేయరు, మళ్ళీ చేస్తుంటా అప్పుడు చేసుకుంటా. ఇప్పుడు మాయంలో 18 నెలలు పెట్టినాం లాక్డౌన్లో బాలార్ బ్రిడ్జ్. అవును అది మాత్రం సార్ దానికి మీకు నేను ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఎన్నో రకాలుగా అక్కడ ప్రతిరోజు అదే నుంచి డ్యూటీకి వెళ్తున్నప్పుడు అనుభవించిన ఆ బాధ నాకు తెలుసు. ఈ రోజు ఎక్కడ కూడా కనీసం అక్కడ ఒక వెహికల్ కూడా నేను చిన్న విషయం చెప్తా, చిన్న విషయం చెప్తా. నేను లాక్డౌన్ వచ్చింది, మా రవి కూడా తెలుసు బాగా. లాక్డౌన్ వచ్చింది, బస్సు కేటీఆర్ పిలిచి పబ్లిక్ లోపడుతున్నాను, ఇమ్మీడియట్ కంప్లీట్ చేయి బాగున్నారు, నీకు మంచి పేరు వస్తుందని కేటీఆర్ చెప్పాడు. నేను డైలీ పొద్దులేసి వెళ్తున్నా. మా ఇంట్లో మా పిల్లలంతా కలిసి నువ్వు డైలీ వెళ్తున్నావు, ఊరు వెళ్తున్నావు, నువ్వే వెళ్తున్నావు, ఇబ్బంది అవుతుంది, లాక్డౌన్లో ఏమైనా అవుతుంది, ప్రాబ్లం అవుతుందని భయపడ్డారు. భయపడితే డాక్టర్ దగ్గరికి పోయి అడిగా, సార్ ఎట్లా మరి నేను తిరుగుతున్నా కదా,
అంటే నేను 2 ఇంజక్షన్లు ఇచ్చాడు నాకు, ఇది మీకు రాదు పో అని నేను ఇంజక్షన్లు తీసుకున్నా. ఆ 2 ఇంజక్షన్ పాపానికి ఇలా నాకు ఇంకా బొక్కలు అరిగిపోయి ఆపరేషన్ కాడికి వచ్చింది. ఓన్లీ బాలనాథ్ బ్రిడ్జికి నేను కష్టపడ్డేదాన్ని. ఇవాళ 4th స్టేజ్లో ఉంది నా దగ్గర, నాది ఇవాళ నేను ఆపరేషన్ చేసుకో పరిస్థితి వచ్చింది. ఖైరతాపూర్ బ్రిడ్జ్ ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసేసారు. పోరాడు ఖైరతాపూర్ బ్రిడ్జ్ కట్టినా, జేఎన్టీ బ్రిడ్జ్ కట్టినా, 7th పిల్లలు అండర్పాస్ కట్టినాం, ఇండో స్టేడియం కట్టినాం. మైలా పార్క్ అనేది రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేదు. మైలా పార్క్ అని కుక్కడపల్లి కాన్స్టిట్యూన్సీలో కట్టి మైలా పార్క్ పెట్టినా. 30 ఎకరాల ల్యాండ్ కేటీ రామారావు గారితో మాట్లాడి హౌసింగ్ ల్యాండ్ ప్రజలకు అంకితం చేసినాం పార్కుల కొరకు. వీళ్ళు ఏం చేశారు? ఇలా ఉన్నాయి అమ్ముకుంటా 2000 కోట్లు అమ్మిరు, మళ్ళీ రేపు 14 తారీఖు అమ్ముతారు.